అరే తగల మాకు బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బిడైనడివి గోచెట్టుకు రావాలా? ఏ నన్ను చూసి ఎగసెకలాడుతున్నారా? ఉరి పేడం కన్నా నువ్వా? అందుకే నేను కళ్ళ చోటు తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే ఏ అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. అమ్మా అవును అమ్మనేనరా. అమ్మ కొట్టకే, అమ్మా అమ్మ కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ అమ్మ వదలవే, బెల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబెడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల నీవే. అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా. నువ్వు ఇలా తయారావేంట్రా? ఆ సోరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా నీవే. నడవలు ఎక్కడిస్తా యాదవా. పద బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి, పేడం కన్నా. అలా అంటేనే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. అందుకని కళ్ళ చోటు తీయను. ఈ బట్టలు ఎక్కడిరా? అత్తోరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. ఈ మహాని పెళ్ళా ఒకటి, దాని బతుకు ఏటవుద్దేమో. పదా కూర్చో కూర్చో. రారా ఎదవా రా. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీ సినిమాకి వెళ్ళాడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బొరక ఎక్కడో లేదు, బడికి ఎగరవ పెడుతున్నాడు ఎదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయమంటావా? నవ్వెట్రా ఎదవ కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు. లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు. చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరుగోలని వేధమా వెళ్ళి కూర్చోరా. ఇదంతా దిమాగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నాలంగోటే కావాల్సి వచ్చింది. వేధమా ఎరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రే మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా, వాడిని ఎక్కిరిస్తున్నారు. నువ్వు లేవరా. ఎవరస్ట్ ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. రే నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగ ఒంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. రేయ్ నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేధావకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మేస్టారు. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్ ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓర్ శివా, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎర్రసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా, నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా? ఎక్కడుంది సార్? ఏడుందిరా. హనుమంతుడి ముందు కుప్పు కదులుతావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్లనట్టు వెళ్ళి ఆడపిల్లల పక్కన కూగుండు పోనాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా. ఆ బల్ల మీద పెట్టినాడు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మకారాణి గారికి అప్పుడే తెల్లారింది. ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎర్రనట్టు కూకుంటారేంట్రా. చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకో. కూకోమి.
ఏమ్మా పెళ్లికి నువ్వు కూడా రాకూడదు. పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. ఆ కరెక్టే. డాక్టర్ గారు డాక్టర్ గారా ఏరి మీరేనండి. అవును కదా మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపో వచ్చింది. మీరు ఈ పెళ్లికల్లో 10 రోజులు ఉంటారుగా, ఆ. ఈలోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు ఆ, ఏరా అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? ఆ, ఆ, నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఆ, 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 ఒరేయ్, అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి ఆ? నన్ను చంపేసుకోరా. రా ఆ, ఆ. రా. వంటగారు సరే మంత్రతంత్రం ఒప్పునాక తప్పుతుంది. డాడీ. వస్తానమ్మా. ఏంటమ్మా ఆయన పెళ్లికి రారంట. రారా? రారా రారా పద, పద. రాకపోవడం ఏంటమ్మా? రా. ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందునా ఏట్రా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. రేయ్ రేయ్ చెప్పిగా నిన్ను వదలండ్రా ఇయ్యాల. రేయ్. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నోర్మోయ్. అబ్బో రే గుంటగా ఆ? A+B² తెలుసురా నీకు? తెలుసుమే. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. ఆ? నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలండి మీ. నిన్ను 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 రేయ్. రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది ఏంటి? గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు గుడ్ మార్నింగ్. నేను చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను నీకు చెప్పటం ఏంట్రా? అయితే గుంజింది. బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు ఏంట్రా? మరి గేదెలు ఒంగొట్టలేదు? నాను గేదెని కాను, మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. ఆ. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? చెప్పే. అయ్య బాబోయ్. చెప్పు. చెప్పే. చెప్పే. గేటేసుందిరా. రాజు 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 నేను సీను వచ్చాం. వచ్చారా? ఎవరు రావట్లేదురా. అయితే గోడ దూకి వెళ్ళిపోదామా? బలివడివే, గోడ దూకితే మనం దొంగోళ్ళు అనుకుంటారా? మరి ఎలాగరా? గేట్ దూకేసి వెళ్ళిపోదాం. బలి ఐడియా ఇచ్చారా? ఇదిగో గేట్ ఎక్కి పట్టుకో. ఇలాగిచ్చి జాగ్రత్త కింద పడేకు. అందరికి ఎక్కిరా. కుక్క కట్టేసింటే భయపడతావేట్రా? అరే శివ, సీను, మీరా? వసేదను నువ్వటే. ఒరే శివా మన తనురా. అదే చూస్తున్నాను రా. ముందా పనిష్మెంట్ జాగ్రత్త, ఎంతో కష్టపడి పట్టుకొచ్చాను. లోపలికి రండి. పండు బాగా పండినట్టుంది, మంచి వాసన వస్తోంది. మన ఊరి పనసపండు చూసి ఎన్నాళ్ళైందో. రాజు ఇంట్లో లేడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేస్తాడు. మంచినీళ్ళు తాగండి. అవును, గేట్ వేసింది కదా, ఎలా వచ్చారు? గేటు దూకేసాం. చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఇన్నేళ్ళైనా మీరిద్దరు ఏం మారలేదు. అది సరే, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికే? రావటం కాదు, ఇక్కడే ఉంటున్నాను. రాజు నా కష్టాలు చూసి నాకు ఇంట్లో పనిప్పించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని ఒక ఉత్తరముఖ రాస్తే మన ఊరోళ్ళంతా ఎంత సంతోషిస్తారో తెలుసా నీకు? కష్టాలకు కాయలేక నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉంటావు అనుకున్నారే. నిన్ను చూసేదాకా మేము అలాగే అనుకున్నాం. అయ్యో, 2 గంటలైంది. స్కూల్ వదిలేస్తారు. నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను. ఆ. ఒరే, అన్నం వండేశాను, పెట్టుకొని తినండి. రే రే, ఇల్లు జాగ్రత్త, తలుపేసుకోండి. నువ్వు వెళ్ళు. సోతబెట్టి వెళ్ళరా. వెళ్ళొచ్చుగా. దెప్ప పగిలిపోతే వెళ్ళు. నువ్వు మానవరా. తిండిపోతే అదవా, తొందరగా రారా, ఆకలేస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు. లేగా నేత్రమోహం ఎదవా. ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? An apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. అది సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? బామ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. 70 తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలా కాస్తారు? కరెక్టే.
దురద ఉంది కదా అని గోల్డ్ పెంచుకోవడం కంటే దురద తీసేయడం బెటర్. నాకు అర్థం కాలే. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. ఆ? అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. ఆ? వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఆ? ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెళ్ళో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరుండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. ఒరేయ్ వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్ నిన్ను చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థాంక్స్. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇష్టం, పీతల పులుసు ఇష్టం, మేక పొలావ్ ఇష్టం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఆ? ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? ఆ? వాడే పోతాడు. ఆ? రేయ్ నాతో రారా, వంటగా చూపిస్తాను రా. నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ MBBS. విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి, పేరు ముఖ్యం. నేను 24 అవర్స్ తిరుగాడే ATMని, అంటే 24 అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటాను. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్లోకి వస్తున్నారండి. అక్క అక్క బావగారు బాగున్నారే. అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్క నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ పాముందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు. అబ్బే ఏం లేదు. సి నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా? బామ్మగారు, బామ్మగారు. ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? బామ్మగారు. అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కలో ఏది నిజమో తెలియదు, కలిసి పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు
బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు, బామ్మగారు! మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు, బామ్మగారు! హలో హలో, లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఏం టీజింగ్? Yes. ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అబ్బా, అబ్బా. మ్యామ్, కాఫీ తెమ్మంటారా? నువ్వు డాక్టర్వా వంటవాడివా? ఊరుకో, మా బామస్తు వింటుంది. ఆవిడ ఎక్కడుంది? నిద్రలో నడవటానికి కష్టంగా ఉందని షూస్ కొనుక్కోడానికి వెళ్ళింది. ఆవిడ షూస్ కొనుక్కుంటారంటే అమ్మ డబ్బులు ఇచ్చిందా? ఆ, ఇప్పుడు అర్థమైంది. ఏంటి? ఇందాక నుంచి నా పర్స్ కనపడటం లేదు. అలా పెరట్లోకి వెళ్ళి తూర్పు తిరిగి దండం పెట్టండి. వెళ్ళండి. మ్యామ్, మ్యామ్, కాఫీ? మీ మొహన్ కొట్టుకోండి. పోనీ టీ? అన్ని మీ మొహన్ కొట్టుకోమని చెప్పాను కదా. హాలిక్స్ బూస్ట్ అడుగుంటా. అమ్మగారు,